Hi friends, welcome to your coding skills. Welcome to third day. నిజంగా ఎవరెవరు ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వీడియోస్ చూసి అవి ప్రాక్టీస్ చేశారో ఈరోజు వాళ్ళకి నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటంటే నేను మొన్నటి వరకు చాలా చిన్న టైనీ ప్రాజెక్ట్స్ చేశాను. ఈ థర్డ్ డే ఏంటంటే కొంచెం మనం రోజు పెరుగుతూ ఒక ఫిబోనకీ సిరీస్ లాగా మన స్ట్రెంత్ కూడా పెరగాలని చెప్పి కొంచెం మన స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని బయటికి తీసుకొచ్చాను. ఆ రియల్ టైం ప్రాజెక్ట్లో నాదో కొంచెం ఎక్స్ట్రా మసాలా వేసి చాలా తక్కువ టైంలో వీడియో చేయాలని చెప్పి చాలా చిన్నదనమాట. ఇది ఏంటంటే మనం బేసిక్గా అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్లో మనకి ఇక్కడ యాడ్ న్యూ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు వన్ పర్టికులర్ స్క్రీన్. ఆ స్క్రీను ఇస్ ఇదనమాట. ఓకే, సో నేను ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది. ప్లస్ అందరూ అనుకున్నట్టు మన డే 3కి కావాల్సిన ప్రాపర్టీస్ ట్యాగ్స్ అని వాడడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఇది చేద్దాం ట్రై చేశాను. సో అవుట్పుట్ ఆల్సో కేమ్ వెరీ వెల్. కానీ దీంట్లో నా ఎక్స్ట్రా మసాలా వేసాను. ఏంటంటే దీంట్లో చూడండి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నవీన్ ఈజ్ ఈక్వల్ టు నవీన్ కుమార్ అని, వావ్ ఇట్స్ వెరీ నైస్ అనమాట. ఇది వేసుకొని సేవ్ చేంజెస్ అని కొడితే నా పేరు ఇక్కడ నవీన్ కుమార్. ఓకే, సేవ్ అని కొడితే నవీన్ కుమార్. ఓకే, హూస్ వాచింగ్ నవీన్ కుమార్. దేర్ సో మెనీ థింగ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ దీంట్లో ఇంకొక ఫంక్షనాలిటీ నేను ఏం యాడ్ చేశానంటే ఎడిట్. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ వర్క్స్. యా, ఐఎమ్ హియర్ అండ్ 1 minute ఆ సెట్టింగ్స్ పోయింది. ఓకే, యాడ్ న్యూ. సో యాడ్ న్యూ అని ఎప్పుడు కొట్టగానే నాకు ఒక ఐకాన్ వస్తుంది, చేంజ్ ఐకాన్ అని ఒక ఇది కూడా ఉంది. ప్లస్ ఇది క్లిక్ చేశాను అనుకోండి, చిన్నపిల్లల కంటే చిన్నపిల్లల ఐకాన్ వస్తుంది. మళ్ళీ మూవ్ చేస్తే అగైన్ ఇట్ గోస్ ఆఫ్. అండ్ బటన్స్ అండ్ కిందన ఒక ఫూటర్ అనమాట, పైన ఒక ఇది. సో నేను ఈరోజు కొంచెం నాకు ఆఫీస్ పని కూడా చాలా ఎక్కువ అయింది. సో అందుకే కొంచెం లేట్గా డే 3. కానీ డే 3 అంటే ఇంకా నేను పడుకోలేదు కాబట్టి స్టిల్ ఇట్స్ ఎ డే ఫర్ మీ. ఇది ఈరోజు చేసే పడుకోవాలని చెప్పి చాలా పట్టుదలతో నేను చేస్తాను. అలాగే మీరు కూడా ఇది చేయాలి. డోంట్ గివ్ అప్ అట్ ఆల్. దీనికి మోటివేషన్ ఏంటంటే మీరే నా మోటివేషన్. మీరు నా వీడియోస్ చూస్తున్నారని చెప్పి నేను ఈ వీడియోస్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే నేను క్రియేట్ చేస్తున్నాను మీకోసం అని చెప్పి కొంచెం 1 hour 2 hours పెట్టి ఈ వీడియోస్ చూడండి చాలు. ఇది చూడడంతో మీకే ఎక్కువ లాభం నాకంట. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. ఇది ఎలా చేస్తాను, కానీ మనం ఎలా చేసామంటే నేను ఆల్రెడీ చేశాను కాసేపు క్రితం. ఓకే, ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రొఫైల్ అని. ఇఫ్ ఐ గో అండ్ సీ హియర్, చూసారా నేనేంటంటే కొంచెం గూగుల్లో ప్రైమ్ వీడియో ఒక లోగో ఫైండ్ చేశాను. తర్వాత పైన ఒక ట్రాన్సిషన్స్ యాడ్ చేసి లింక్స్ చేయడానికి. ఓకే, సో ఇప్పుడు మూవీస్, టీవీ షోస్, మూవీస్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే సపోజ్ నేను మెయిన్ ఇక్కడికి వెళ్ళి చూసారా, హోమ్, టీవీ షోస్, మూవీస్, కిడ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. సెకండ్ వన్ ఆ ప్రొఫైల్. ఓకే, అండ్ ప్రొఫైల్ పిక్ కెన్ బి చేంజ్డ్. ఓకే, మందిగడ చేంజ్ ఐకాన్. ఓకే, చిన్నపిల్లడిది సపోజ్ టీవీ షోస్, మూవీస్ ఫర్ ద ఏజ్ 12 అండ్ అండర్ అని మనం పెడితే క్లిక్ చేస్తే అది ఇమేజ్ క్లిక్ అవుతుంది అనమాట. దీంట్లో చిన్న డామ్ మ్యానిపులేషన్ యూజింగ్ అన్ ఇన్పుట్. ఓకే, బటన్స్ పెట్టలేదు, మనకు టైం కుదిరితే పెడతాం, అదొక పెద్ద సస్పెన్స్. చూద్దాం. కిందన ఫూటర్ అనమాట. ఇది చూడడానికి చాలా సింపుల్. దీంట్లో బేసికలీ నేను ఏంటంటే ఎక్కువ డిస్ప్లే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాను. ఈ డిస్ప్లే ప్రాపర్టీస్ వాడితే ఏంటి ఉపయోగం, దీని నుంచి మీకు ఈరోజు తెలుస్తుంది. ప్లస్ ఏ కంటెంట్నైనా సెంటర్లో పెట్టాలంటే ఎలాగా, ఈరోజు డిస్ప్లే ప్రాపర్టీలో డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ ప్రాక్టీస్ అయిపోద్ది మీకు. సో లేట్ చేయడం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఇక్కడ ఇది స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ యాజ్ యూజువల్ మన ఫోల్డర్కి వెళ్దాం. ఫోల్డర్లో డే 3 క్రియేట్ చేద్దాం. ఓకే, డే 3. ఈ డే 3లో మనం క్విక్గా ఒక
విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ అనమాట. మనం చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఐకాన్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకు అక్కడ జావా స్క్రిప్ట్ కూడా యూజ్ చేసాం. సో దీన్ని index.html అని నేమ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ style.css and the other next one is script.js అనమాట. టోటల్గా మనం 3 ఫైల్స్. కానీ ఏంటి ఇంత స్లోగా, నా సిస్టమ్ ఎంత స్లో అయిపోయిందని నాకు ఈరోజే తెలిసింది. ఐ డోంట్ నో వాట్ వాజ్ దాట్. సో script.js ఇవన్నీ పెట్టుకున్నాం. సో ఈరోజు సాస్ ఆల్రెడీ నేను ఎలా యూస్ చేయాలో చూసుకున్నారు కాబట్టి క్విక్గా నేను ఐ విల్ క్రియేట్ ఏ HTML కంటెంట్. దీని పేరు ప్రైమ్ ప్రొఫైల్ అని పేరు పెట్టుకుంటాను. ఓకే. సో ఇప్పుడు మనం ఒకసారి UI ఇన్స్పెక్ట్ చేద్దాం. UIలో ఏంటంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఒక లోగో. ఆ లోగో తర్వాత రైట్ సైడ్లో మనకి ఈ UI ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం హెడర్ని టార్గెట్ చేద్దాం. అలాగే కలర్ ప్యాటర్న్స్. ఈ కలర్ ప్యాటర్న్స్ కోసం నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను చేసిన CSS ఏముందో ఆల్రెడీ నేను చేసిన CSS ఏముందో ఆ సైడ్లో పెట్టుకుంటాను కొంచెం కలర్ కాంబినేషన్ సెట్టింగ్స్ కోసం. ఓకే ఇక్కడ కాదు. బడి maybe it didn't start actually. ఓకే. సో ఎందుకు లీడ్ చేయడం? సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే మనం ఈ ప్లస్ దీంట్లో నేను సిమాంటిక్ HTML ట్యాగ్స్ వాడతాను. సిమాంటిక్ HTML ట్యాగ్స్ అంటే ఇంగ్లీష్లో సిమాంటిక్ మీనింగ్ ఎనీ థింగ్ విచ్ గివ్స్ యూ ప్రాపర్ డెఫినేషన్ అనమాట. సో ఇప్పుడు బ్యాగ్ అన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చూస్తే అది బ్యాగ్లాగా నాకు కనిపించాలి. ఓకే. ఒక మ్యాన్ అన్నానంటే హీఈస్ అ మ్యాన్ అని అర్థం అనమాట. అంటే ఆ పదం స్పెసిఫిక్గా ఆ వ్యక్తికి ఆ నౌన్కే రీచ్ అవుతుంది అనమాట. గ్రామర్లో నేను పర్ఫెక్ట్ కాదు. సో ఇప్పుడు నేను ఒక హెడర్ క్రియేట్ చేయాలి కాబట్టి నాకు సిమాంటిక్ ట్యాగ్ హెడర్ అంటే ఈ హెడర్ అనగానే తెలిసిపోద్ది అనమాట, ఇది ఒక హెడర్ అని. ఓకే. తర్వాత నాకు హెడర్ తర్వాత మెయిన్ అంటే ఒక మెయిన్ కంటెంట్ సెంటర్లో బాడీ అనమాట. తర్వాత కిందన ఒక ఫూటర్ 3 డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేసుకున్నాను. నా మెయిన్లో ఏంటంటే ప్లస్ మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. ఈ కంటెంట్ మొత్తం నేను మీకు ఇస్తాను. ఓకే. ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ ప్రొఫైల్ పిక్ ఎనీవే. ఈ 3 వాడుతున్నాను కాబట్టి ఈ ఇమేజ్ అనే ఒక ఫోల్డరు నా ఒక డే 3 దాంట్లో తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ తీసుకొని ఫస్ట్ నాకు ఇమేజ్ అనమాట. ఇక్కడ మీరు డిజైన్స్ చూస్తే ఫస్ట్ నాకు ఇమేజ్ ఉంది, తర్వాత నాకు UL ట్యాగ్స్ ఉందన్నమాట. సో లెట్ మీ గో ఇమేజ్లో Amazon Prime.png. ఓకే. సో ఎప్పుడు మనం చేస్తున్నట్టు ఇది లెఫ్ట్లో పెట్టుకుంటాను. అండ్ లెట్ మై అవుట్పుట్ ఆల్సో థర్డ్ వన్ మై అవుట్పుట్. సో మనం ఇక్కడ గో లైవ్ అని క్లిక్ చేద్దాం. నాకు ఇక్కడ చూస్తే ప్రైమ్ డే వచ్చింది. ఓకే, సూపర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ ఫస్ట్ హెడర్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే. సో హెడర్లో బాడీ ఉంది కదా, బాడీకి ఆల్వేస్ మార్జిన్ 0 అని పెడతాను. ఎందుకు ఈ మార్జిన్ 0 అంటే ఇప్పుడు ఏం పెట్టలేండి, తర్వాత బాడీకి వస్తాను. ఇప్పుడు హెడర్ చూడండి. ఈ హెడర్లో దీనికి ఒక హైట్ ఇద్దాం. హైట్ ఎంత? ఒక 80 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే. 80 పిక్సెల్స్ ఇస్తే ఓకే, ఇది చేంజెస్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం ఈ ఫైల్ని మన ఒక CSSలో index.htmlలో లింక్ చేయలేదన్నమాట. సో లింక్ చేద్దాం. ఎలా చేస్తాం? సో style.scss అలాగే ఫూటర్ కిందన జావా స్క్రిప్ట్ అనమాట. ఓకే. స్క్రిప్ట్లో src script.js. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అవి అప్లై అవ్వాలన్నమాట. హైట్ ఈజ్ ఈక్వల్ టు 180 పిక్సెల్స్. బ్యాక్గ్రౌండ్ ఒక
ఇది పెట్టుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కలర్ కావాలి కదా! ఈ కలర్ కోసం ఆ ఫైల్ ఓపెన్ చేసే బదులు లెట్ మీ గో క్విక్లీ బాడీకే నేను ఈ ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాననమాట. ఇది అమెజాన్ సైట్ నుంచి కాపీ చేశాను ఈ బ్యాక్‌గ్రౌండ్ కలరు. చేస్తే నాకు వావ్! ఫుల్ సైట్ బ్యాక్‌గ్రౌండ్ కలరు సూపర్‌గొచ్చింది. అలాగే హెడర్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఇన్స్పెక్ట్ టూల్ అని ఉంది. ఇన్స్పెక్ట్ టూల్ పట్టుకొని నేను హెడర్ మీద హోవర్ చేశాననుకోండి, నాకు దీని ఒక CSS, HTML నాకు కిందన కనిపిస్తది. అది ఎక్కడ చూడండి, ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా! దీంట్లో HTML పూర్తిగా కనిపిస్తది. ప్లస్ దీని కిందనున్న స్టైల్స్‌లో అన్ని CSS కనిపిస్తదనమాట. ఓకే. దీన్ని నేను చక్కగా ఇట్లా పెట్టుకుంటాను. మీకు ప్రాపర్‌గా చూడండి ఎంత రెస్పాన్సివ్ చేశానో. సో, ప్రాపర్‌గా మీకు కనిపిస్తది ఇక్కడ. ఈ హెడర్ కలర్ ఇది వాడాను కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు ఇది వాడాననుకోండి, నాకు హెడర్ కలర్ వచ్చేస్తది. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో, హైట్ చాలా ఎక్కువ ఇదేంటి ఇంత కనిపిస్తుంది కదా! ఈ హెడర్‌లో నేను ఒక ఇమేజ్ ట్యాగ్ పెట్టాననమాట. ఓకే. ఆ ఇమేజ్‌కి నేను విడ్త్ ఈజ్ ఈక్వల్ టు మేబీ అరౌండ్ 20% పెడితే ఏమవుద్ది? చూసారా ఎంత చిన్నదయిపోయిందో? 20% చాలా బావుంది. అనుకోకుండా సెట్ అయిపోయింది నంబరు. ఇందాక నేను బాడీలో మార్జిన్ 0 అని పెట్టాను. అది ఎందుకో తెలుసా? అది ఎందుకంటే బై డిఫాల్ట్‌గా క్రోమ్ బ్రౌజర్ లేకపోతే ఏ ఒక బ్రౌజర్‌కైనా బై డిఫాల్ట్‌గా వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను ఇన్స్పెక్ట్ టూల్ కంట్రోల్-షిఫ్ట్-I లేకపోతే రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్ అని కొడితే నాకు క్లీన్‌గా కనిపిస్తదనమాట. ఓహ్! సారీ. ఇది డాక్ సైడ్ అనమాట. మనకి ఎలా కావాలో అలాగా పెట్టుకోవచ్చు మనం. ఈ డాక్ సైజ్ కొంచెం తగ్గిస్తాను, మీకు కొంచెం బెటర్‌గా ఉండడానికి. సో, ఈ ఇన్స్పెక్ట్ టూల్ ఏంటంటే మనం రాసిన కోడ్ మనకి ఇక్కడ కనిపిస్తది. కానీ ఇక్కడ చేసిన చేంజెస్ పర్మనెంట్ కాదు, టెంపరరీకనమాట. అవి చూద్దాం. సో, ఇక్కడ చూడండి, నేను మేబీ ఇఫ్ ఐ గో టు బాడీ, చూసారా ఇక్కడ బాడీ ఇప్పుడు వరకు మన కంటెంట్ ఇంత ఉంది. బాడీలో బై డిఫాల్ట్‌గా ఇక్కడ చూడండి యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్స్ అని ఉంది. సో, డిస్ప్లే బ్లాక్ మార్జిన్ 8 పిక్సెల్స్ బై డిఫాల్ట్‌గా ఉంటదనమాట. సో, నాకు అది వద్దు. అందుకే నేను ఆ మార్జిన్ తీసేస్తాను. ఆ మార్జిన్ చూడండి, ఆ మార్జిన్ లేకపోతే డిఫాల్ట్ 8 పిక్సెల్స్ ఉంటది. నాకు ఇక్కడ ఈ స్పేస్ అవసరం లేదనమాట. అందుకే నేను నా ఒక ఓన్ మార్జిన్ పెట్టుకుంటున్నాను. సో దట్ నా ఒక బాక్సు ఈ బార్డర్స్‌లో టచ్ అవ్వడానికి. ఇక్కడ చూడండి మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ చూసారా? స్ట్రైక్ అయిపోయింది. సో, ఇది మనం వాడట్లేదనమాట. ఓకే. సో, ఇది ఒకటి పెట్టాము. ఈ రోజు నుంచి నేను సో అనే పదం ఎక్కువ వాడకూడదనుకుంటున్నాను. మీరు కామెంటే చేయట్లేదు. తర్వాత ఈ index.htmlలో నేను యూఎల్ ఎలిమెంట్ తీసుకొని ఆ యూఎల్ ఎలిమెంట్‌లో ఒక 3 డిఫరెంట్ లిస్ట్ పెట్టుకుందాం. సో, ఏంటి ఆ లిస్టు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది తీసేద్దాం. ఇది హోము, టీవీ షోస్, మూవీస్. ఓకే. సో, ఇది ఈ LI ఉంది కదా! ఈ LIకి యాంకర్ ట్యాగ్ ఇస్తానన్నమాట. ఎందుకు యాంకర్ ట్యాగ్ అంటే నేను మౌస్ ఓవర్ పెట్టినప్పుడు నాకు ఒక కర్సర్ ద్వారా మనం ఈ హ్యాండ్ సింబల్ తెచ్చుకోవచ్చు అనుకోండి. కానీ ఇది క్లిక్ చేస్తే ఇది ఒక వేరే లింక్ కనెక్ట్ అవుతది కాబట్టి స్టాండర్డ్స్ ప్రకారంగా ఒక యాంకర్ ట్యాగ్ వాడాలి. అందుకే నేను ఫస్ట్ దాంట్లో యాంకర్ ట్యాగ్ వాడుతున్నాను. ఓకే. సో, వాట్ ఈస్ దిస్? గుడ్. యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్‌లో మనకు అసలు ఎక్కడ ఏ లింక్ కనెక్ట్ అవుతుందో మనకు తెలియకపోతే మనం హ్యాష్ అని పెట్టేసి ఫస్ట్ వన్ హోమ్, సెకండ్ వన్ అలాగే యాంకర్ ట్యాగ్ అండ్ ఇది నాకు తెలియదు కాబట్టి హ్యాష్, దెన్ టీవీ షోస్, నెక్స్ట్ వన్ A ఫర్ యాంకర్ ట్యాగ్, అగైన్ హ్యాష్, దెన్ మూవీస్ MOVIS మూవీస్. ఓకే. ఈ 3 పెట్టుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేద్దాం. ఏంటది? యూజింగ్ CSS. ఫార్మాటింగ్ ఇష్యూ. ఓకే. ఫార్మాట్ చేసుకుందాం. సో, ఇప్పుడు మనం దీనికి వెళ్తే చూసారా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటి అర్థం చేసుకోవాలంటే, నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఒక బ్లాక్ కలర్ ఇచ్చాను. అది హెడర్‌లో అనమాట. ఈ హెడర్‌లోనే నేను ఒక అన్‌ఆర్డర్డ్ లిస్ట్ ఒక ఇమేజ్ ఇచ్చాను. ఓకే. సపోజ్ ఈ ఒక ఇమేజ్‌కి విడ్త్ లేకపోతే
చాలా పెద్దగా కనిపించింది. దాన్ని ఎలాగో విడ్త్ ఇచ్చి మనం సరి చేసాం. కానీ ఇంకా చూస్తే ఇది ఓవర్‌ఫ్లో అవుతుందనమాట. దీన్నే మనం ఓవర్‌ఫ్లో అంటాం అనమాట. అంటే చైల్డ్ కంటెంట్ ఎప్పుడు పేరెంట్ కంటెంట్ నుంచి దాటితే దాన్ని ఓవర్‌ఫ్లో అంటాం. సో, మనకి ఓవర్‌ఫ్లో ఉండకూడదు కాబట్టి ఈ హెడర్‌కి ఓవర్‌ఫ్లో ఈజ్ ఈక్వల్ టు హిడెన్. ఓకే. ఓవర్‌ఫ్లో ఈజ్ ఈక్వల్ టు హిడెన్ ఇస్తే చూసారా ఆ ఓవర్‌ఫ్లో లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అదే ఓవర్‌ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ఆటో ఇచ్చాను అనుకోండి, స్క్రాల్ బార్ వస్తుంది నాకు ఇక్కడ. ఓకే. యూజింగ్ ఎక్స్, వై యాక్సిస్ ద్వారా మనం వాడుకోవచ్చు. ప్రెజెంట్‌కి హిడెన్ పెడతాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పాను, ప్రీవియస్ వీడియోలో క్లాసెస్ తీసి అలవాటయ్యి క్లాస్ అన్నాను. కానీ ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పానంటే, ఏదైనా ఒక చైల్డ్ థింగ్స్‌ని మనం మూవ్ చేయాలంటే పేరెంట్ ద్వారా డిస్‌ప్లే ఫ్లెక్స్ వాడి చేయొచ్చు అని. అలాగే ఈరోజు హెడర్ అనమాట. హెడర్ లోపల ఇమేజ్, యూఎల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ హెడర్ నేనేం చేస్తాను, డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చేయగానే ఒకదాని పక్కన ఒకటి వచ్చేస్తది ఇలాగ. ఓకే. ఇట్ విల్ జస్ట్ కమ్ బ్యాక్ టు బ్యాక్ ఇలాగ వస్తది. ఇప్పుడు ఈ 2 నాకు పక్కపక్కన కాదు. ఇది లెఫ్ట్‌లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి లెఫ్ట్‌లో ఉంది, ఒకటి రైట్‌లో ఉందన్నమాట. అందుకే నేనేం చేస్తాను, జస్టిఫై హైఫెన్ కంటెంట్ స్పేస్ అరౌండ్ అని పెట్టాననుకోండి. స్పేస్ అరౌండ్ అంటే స్పేస్ బిట్వీన్ వాడాలి యాక్చువల్లీ. ఓకే. స్పేస్ బిట్వీన్ వాడానంటే అది లాస్ట్‌కి వెళ్ళిపోద్ది అనమాట. ఇమేజ్ గురించి వద్దాం. ఇమేజ్ ఏమైంది 20% నుంచి 15% చేద్దామా? చిన్నదవుద్ది లేదా అలా కాకపోయినా పర్లేదు. విడ్త్, హైట్ ఇది ఎందుకు ఇలాగ అయిందో. కంప్రెస్ అవ్వకూడదు యాక్చువల్లీ. దెన్ ఐ విల్ జస్ట్ మేక్ ష్యూర్. ఓకే. ఒక హైట్ ఇద్దాం. మేబీ height of some 10 pixels. Sorry, height of 40 pixels. Okay, super. ఓకే. జస్ట్ దీనికి హైట్ 80 పిక్సెల్స్ ఇచ్చి దీని హైట్ 40 పిక్సెల్స్ ఇస్తే నాకు బాగా కనిపించింది. ఇప్పుడు ఇది పైన ఉంది, ఇవి ఇలాగ ఉన్నాయి అనమాట. ఈ హెడర్లోనే జస్టిఫై హైఫెన్ కంటెంట్ అయిపోయిన తర్వాత అలైన్ ఐటమ్స్ టు సెంటర్ అని ఇచ్చాను అనుకోండి, సెంటర్లోకి వచ్చేస్తుంది. కానీ ఇది సెంటర్లోకి రాలేదు, ఎందుకంటే ఇవన్నీ ఎల్ఐ అనేది బ్లాక్ లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఇక్కడ యూఎల్ ఉంది కదా, యూఎల్కి ఫస్ట్ మార్జిన్ 0 ఇవ్వాలి. ఎందుకంటే బై డిఫాల్ట్గా మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఎలా తెలుస్తుంది దీనికి మార్జిన్ ఉందో లేదో? Ctrl+Shift+I క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యూఎల్ చూసారు ఇక్కడ యూఎల్. నా యూఎల్ మీద నేను మౌస్ ఓవర్ పెట్టగానే నాకు ఆరెంజ్ కలర్లో ఒకటి కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో ఒకటి కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్ అంటే మార్జిన్, గ్రీన్ కలర్ అంటే ప్యాడింగ్ అనమాట. సో నాకు ఈ యూఎల్లో ప్యాడింగ్ 0 అండ్ మార్జిన్ 0 నాకు అస్సలు వద్దు అంటున్నాను. ఇప్పుడు చూడండి, యూఎల్లో మార్జిన్ లేదు, ప్యాడింగ్ లేదనమాట. ఓకే. తర్వాత దీనికి యూఎల్ లోపల ఎల్ఐ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ డిస్ప్లే ప్రాపర్టీస్ వాడుతూ డిస్ప్లే ఫ్లెక్స్ ఒక దాని పక్కన రండి. తర్వాత ఆ మధ్యలో స్పేస్ కావాలి కాబట్టి ఈక్వల్గా జస్టిఫై హైఫెన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ వాడదామా? కానీ యూఎల్కి ఒక స్పెసిఫిక్గా కొంచెం 50% అని ఇచ్చాను అంటే విడత ఉంటుంది. ఇప్పుడు చూసారా, నాకు ఆ విడత వచ్చింది, నాకు బాగుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ టీవీ షోస్ క్యాప్లో పెట్టుకుందాం. కావాలంటే మీరు ఇక్కడి నుంచే అది టు అప్పర్ కేస్ అవన్నీ కన్వర్ట్ చేయొచ్చు సిఎస్ఎస్ ద్వారా. నెక్స్ట్ వన్ యూఎల్తో అంతే అనమాట, అన్ని మిడిల్లోకి వచ్చాయి. తర్వాత ఈ యూఎల్ లోపల ఉన్న యాంకర్ ట్యాగ్ ఏ ఉందో దాని ఒక కలరు #F2 అని పెట్టుకొని, ఓకే, వై కలర్ ఈజ్ యూఎల్ లోపల యాంకర్ ట్యాగ్ ఇది పని చేయలేదా? ఓకే, ఎల్ఐ లోపల ఉన్న యాంకర్ ట్యాగ్. యా. సో వెనెవర్ యూఆర్ యూజింగ్ దిస్ లెసర్ దెన్ చాలా స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. అంటే యూఎల్ కిందన ఏ ఉంది అంటే యూఎల్ ఇమ్మీడియట్ చైల్డ్ ఏ అని ఎదుగుతుంది అనమాట. కానీ ఎల్ఐ కిందన ఏ ఉంది కాబట్టి ఈ ట్యాగ్ నేను వాడాను ఇక్కడ, ఈ ఒక లెసర్ సింబల్. దెన్ దీనికి ఒక ఫాంట్ ఫ్యామిలీ ఒకటి పెట్టుకుంటాను. ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏంటంటే చాలా కొంచెం థిక్గా, నాకు ఇంత ముద్దుగా ఉండాలి. అండ్ దీనికి ఒక అండర్లైన్ ఏ ఉందో ఈ అండర్లైన్ నాకు వద్దనమాట. సో టెక్స్ట్ డెకరేషన్
టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ ఈక్వల్ టు నన్. ఓకే, పెడితే నాకు అండర్లైన్ పోద్ది. నెక్స్ట్ నాకు మౌస్ ఓవర్ పెట్టగానే నాకు ఇక్కడ ఒక అమెజాన్ ప్రైమ్ ఒక కలర్ ఉంది చూడండి, అదే కలర్ నాకు అప్లై అవ్వాలన్నమాట. అది అప్లై అవ్వాలంటే మళ్ళీ సేమ్ యూఎల్ కిందన ఎల్ఐ ఉంది, దాని కిందన ఏ ఉంది. ఆ ఏని నేను హోవర్ చేశానంటే అప్పుడు నాకు కలర్ చేంజ్ అవ్వాలి. ఆ కలర్ ఎలా తెలుసుకుంటాను నేను? చాలా ఈజీగా షార్ట్ కట్, ఇది నా షార్ట్ కట్ అనమాట, నేను ఎప్పుడు వాడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్లో ఇక్కడ కలర్ అని టైప్ చేసి ఏదో ఒకటి రెడ్ అని వేద్దాం. తర్వాత ఇది క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ పెన్ బై డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు పక్క ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ కలర్ నేను ఇక్కడ పెట్టుకుంటా. ఓకే, చూడండి బాగుంది, సేమ్ అదే అమెజాన్ కలర్, ఆల్మోస్ట్ సిమిలర్ కలర్ మనకు వచ్చింది. నెక్స్ట్ నేను హోవర్ చేసినప్పుడు నాకు కొంచెం చాలా స్మూత్గా అవ్వాలన్నమాట. సో స్మూత్గా అవ్వాలంటే ట్రాన్సిషన్ 0.5 seconds ఆల్ అని పెట్టుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు ఎంత గ్లోయింగ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. సూపర్, మన హెడర్ రెడీ అయిపోయింది. వావ్. కావాలి అంటే మనం హోవర్ చేసినప్పుడు దీనికి ఒక బార్డర్ 2 pixels సాలిడ్ వద్దు, డాటెడ్, అదే కలర్ వాడదాం. ఇది ఎక్స్ట్రా ఫీచర్. చూసారా ఎంత బాగుందో, డాటెడ్. ప్లస్ దీనికి ఒక పని చేద్దాం. ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ 10 pixels పెట్టుకొని, తర్వాత బార్డర్ హైఫన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు సమ్వేర్ అరౌండ్ 5 pixels ఎక్స్ట్రా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎలాగుంది మన ట్రాన్సిషన్, మన ఇది జింగ్ చాక్ సూపర్ బాగుంది. ఓకే ఓకే, ఒక నిమిషం. బాక్స్ హైఫన్ బార్డర్ బాక్స్ ట్రై చేద్దాం అనుకున్నాం. బార్డర్ హైఫన్ బాక్స్, సారీ, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. మేబీ ఇది పేరెంట్లో పెడితే ఎందుకు చెప్తాను. మేబీ నాకు ఈ మూమెంట్ ఉండదు కదా దాన్ని ఉట్టిన. ఓకే కూల్, దీని మీద ఎక్కువ స్ట్రెస్ వద్దు. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ ఒక ఇమేజ్, ఈ ఇమేజ్ ఎక్కడుంది? ఇక్కడ ఉందన్నమాట. ఈ ఇమేజ్కి మార్జిన్ హైఫన్ లెఫ్ట్ ఒక 10 pixels ఇద్దాం. మార్జిన్ హైఫన్ లెఫ్ట్ 10 pixels ఇస్తే కొంచెం లెఫ్ట్ సైడ్ మనకు స్పేసింగ్ ఉంది. అలాగే మనకు రైట్లో కూడా కావాలి. సో రెండు సైడ్లో మనకు కావాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇది తీసి ఈ హెడర్ ఏముందో ఈ హెడర్లో మార్జిన్ బదులు ప్యాడింగ్ అని తీసుకుంటాం. ఓకే, ప్యాడింగ్ టాప్లో నాకేం వద్దు, రైట్లో ఒక 10 pixels, బాటంలో నాకేం వద్దు, లెఫ్ట్లో ఒక 10 pixels ఉన్నాయి అని చూడండి. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, జస్ట్ ట్రై చేశాను. ఇది తర్వాత లాస్ట్లో టైం దొరికినప్పుడు ఇది పెడతాను నేను ప్రస్తుతానికి. ఓకే, సో మనం అనుకున్నట్టు వి ఫినిష్ ద హెడర్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే న్యూ ప్రొఫైల్, పిక్, చేంజ్ ఐకన్, తర్వాత వి హ్యావ్ ఇన్పుట్ బాక్స్. ఓకే, తర్వాత ఈ కంటెంట్, ఈ ఫూటర్ అనమాట. సో ఫస్ట్ నేను ఈ మెయిన్ బాడీలో ఇది ఫోకస్ చేస్తాను. దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ కావాల్సింది, సో ఐ రైట్ మై సిఎస్ఎస్ హియర్. ఈ హెడర్ తర్వాత మెయిన్ పెట్టుకున్నాం కదా, ఈ హెడర్లో ఫస్ట్ మనకి ఏంటి? H1 ఈస్ న్యూ ప్రొఫైల్, PROFILE, న్యూ ప్రొఫైల్. సెకండ్ వన్ ఈస్ ఐకన్ కాబట్టి ఇమేజ్,
ఇమేజ్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో అండ్ adult.png. ఓకే, నెక్స్ట్ వన్ చేంజ్ ఐకాన్ అని ఉంది కాబట్టి లేబుల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఐకాన్. చేంజ్ ఐకాన్ అయిపోయిన తర్వాత ఒక ఇన్పుట్ అనమాట. ఓకే, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ప్లస్ దాని ప్లేస్ హోల్డర్ ఒకటి ఉంది. సో ఆ ప్లేస్ హోల్డర్ ఏమంచి ఎంటర్ నేమ్. ప్రీవియస్గా నా వీడియోస్ చూస్తే కొంచెం అప్పుడప్పుడు ఆడియో ప్రాబ్లమ్స్ వచ్చేది, అందుకే ఈ రోజు నేను హెడ్ ఫోన్స్ వేసుకుంటున్నా. ఏంటి ఈ రోజు ఇంత విచిత్రంగా ఉన్నాడు ఈయన అని చూడకండి. సో ఇఫ్ ఐ కమ్ బ్యాక్ హియర్, యా మనం అనుకున్నట్టు ఉన్నాయి, అంతా ఉన్నాయి. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ వన్, లెట్ మీ గో బ్యాక్ టు మై స్టైల్స్ అండ్ కరెక్ట్ ఎవ్రీథింగ్. సో మనం ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీరు చూస్తే ఐ హ్యావ్ మై చేంజ్ ఐకన్, లేబుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటిని నేను ఫస్ట్ హెడర్, ప్రతి ఒక్కటి డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడతాను. ఎప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని వాడతానో అన్నీ కాలం లాగా అయిపోతాయి. తర్వాత జస్టిఫై ఐఫన్ కంటెంట్ సెంటర్ అని కొడితే అన్నీ సెంటర్కి వచ్చేస్తే, తర్వాత అలైన్ ఐటమ్స్ టు సెంటర్ అని ఇచ్చాను అనుకోండి. రాలేదే, ఎందుకు రాలేదు? హెడరే కదా, అవును ఇది హెడర్. ఓ ఓ ఓ సారీ, ఇది హెడర్ కాదు, మెయిన్. ఓకే, మెయిన్ అనమాట. మెయిన్లో డిస్ప్లే ఫ్లెక్స్, తర్వాత జస్టిఫై ఐఫన్ కంటెంట్. సో నేను చెప్పాను ఫ్లెక్స్ అని కొడితే అన్ని పక్క ఒక కాలంలోకి వచ్చేస్తుంది అనమాట. అందుకే చాలా స్పెసిఫిక్గా ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ అని వాడాను అనుకోండి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అని కొడితే ఒక దాని కిందన ఒకటి వస్తుంది. చూసారా, అన్ని మిడిల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ న్యూ ప్రొఫైల్ అని ఉంది కాబట్టి మెయిన్లో ఉన్న ఈ H1కి ఫస్ట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు నా ఫేవరెట్ ఈ F2 అని ఇచ్చేస్తాను. సో మనకి ఇక్కడ అది వైట్ కలర్లో ఉంటుంది. ఇంకొకటి, మనం ఆల్రెడీ ఇక్కడ ఒక ఫాంట్ వాడాం కదా, ఏదో ఫాంట్, ఇగో ఈ ఫాంట్ ఫ్యామిలీ, అన్నిటికి అదే దీనికి కూడా అదే పెట్టుకుందాం. సో ఫాంట్ ఫ్యామిలీ నాకు ఇది నచ్చదు బై డిఫాల్ట్ది, రోబోటో. చూడండి ఇప్పుడు న్యూ ప్రొఫైల్ ఎంత ముద్దుగా ఉంది. అలాగే మెయిన్లో ఉన్న ఇమేజ్ ట్యాగ్ ఏముందో దానికి ఒక విడ్త్ ఇద్దాం. విడ్త్ అదొక 20 పిక్సెల్స్ ఇస్తే ఎలాగుంటుంది? చాలా చిన్నగా అయిపోయింది కాబట్టి 20% ఇద్దాం. పర్సంటేజ్ ఎప్పుడు వాడాలి, పర్సంటేజ్ ఇస్తే చాలా బాగుంటుంది, రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ స్పేసింగ్ కనుక్కుంటే బై డిఫాల్ట్గా H1 ట్యాగ్కి మార్జిన్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి. అవి ఓవర్ రైడ్ అయినా చేయాలి, లేకపోతే చూడండి ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా ఉంది మార్జిన్ ఆఫ్ 21.44 పిక్సెల్స్ ఉన్నాయి. సో ఇది ఓవర్ రైడ్ చేయాలంటే చాలా సింపుల్. మనం ఆ H1 ట్యాగ్ ఏముందో అక్కడ మనం మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చామంటే పోతాయి. చూసారా, పోయిందనమాట. కానీ ప్రస్తుతం మనకి కావాలి. సో దాన్ని కెలకడం వద్దు. 20%. Okay, 20% is very less. Maybe 25 will be perfect for me. Yeah, I'm gonna remove this. I don't want. చూసారా, కొంచెం పెద్దదట్టి ఇమేజ్ పెద్దగా ఉంది, చిన్నది చేస్తే చిన్నగా అవుతాం. ఆల్వేస్ పర్సంటేజెస్ ఇమేజెస్కి వాడితే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ వన్, మనం REM, EM, పిక్సెల్స్, పర్సంటేజెస్ ఇవన్నీ ఎలా వాడాలో కూడా మన ఒక సిరీస్లో మనం చూస్తాం. ప్రస్తుతానికి ఇది చాలు. మెయిన్ బటన్లో ఓకే టైప్ ఈ ఒక మెయిన్ దీంట్లో నాకు ఒక ఇన్పుట్ ఉందన్నమాట, విచ్ ఈస్ హ్యావింగ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇది కూడా వన్ వే ఆఫ్ సెలెక్షన్ అనమాట. ఓకే, సో దీన్ని ఏం చేస్తాం, దీన్ని ఈ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఈ ఇమేజ్కి పైన ఇక్కడ కరెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ స్పేస్ ఎక్కువ, ఇమేజ్ వద్దులేండి. మార్జిన్ దానిపైన దీని కిందన ఒక 20 పిక్సెల్స్ ఇస్తాను, ఇస్తే ఆ స్పేసింగ్ కోసం. ప్లస్ దీనికి ఒక హైట్ ఇద్దాం, హైట్ ఆఫ్ 40 పిక్సెల్స్ ఇస్తే అమ్మో బాగుంది. తర్వాత విడ్త్ ఆఫ్ 80 పిక్సెల్స్, 100, 200, 100 పిక్సెల్స్ ఇస్తాను. సరిపోదు, 200 పిక్సెల్స్. విడ్త్ స్పెల్లింగే తప్పు, WIDTH విత్ 200 పిక్సెల్స్ అనమాట. సో 300 పిక్సెల్స్ పెట్టుకుందామా? ఓకే, 300 పిక్సెల్స్ పెట్టుకుందాం. సూపర్. తర్వాత దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం.
ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ హెడర్కి ఒక కలర్ ఇచ్చాం కదా, అదే కలర్ వాడదాం. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి, ఇవన్నీ జస్ట్ 2 డేస్లో నా స్కిల్స్ ఇంత ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. నిజంగా ఇంత వావ్! ఇది బాగుంది. బై డిఫాల్ట్‌గా ఒక ఇన్పుట్ బాక్స్‌కి ఉంటాయి. ఏంటి, అవుట్‌లైన్, బార్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని కొడితే చూసారా బార్డర్ పోయింది. అవుట్లైన్ ఇచ్చుకుందామా? OUTLIN అవుట్లైన్ ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం ఇక్కడికి వెళ్దాం. దీని ఒక సిఎస్ఎస్ వావ్! ఫోకస్ అయినప్పుడు ఇది ఎంత బాగుందే, అదే కలర్. సో ఇఫ్ ఐ గో టు దిస్ పర్టికులర్ సిఎస్ఎస్ ఇక్కడ అండ్ లెట్ మీ గో టాప్ సెక్షన్లో ఉన్న ఇన్పుట్కి కలర్ విడ్త్ అవుట్లైన్ మనకు అవుట్లైన్ వద్దు, బాక్స్ షాడో వద్దు. సో 2 పిక్సెల్స్ వాడాము. బ్యాక్గ్రౌండ్ ఫాంట్ సైజ్ 15 పిక్సెల్స్, ప్యాడింగ్ 11 పిక్సెల్స్ వాడాం. తర్వాత మార్జిన్ పైన కిందన ట్రాన్సిషన్, ఇది నాకు చాలా అనమాట. ఈ కోడ్ ఆల్రెడీ నేను రాసుకున్నాను కాబట్టి ఇది ఎక్కడి నుంచి కాదు, అమెజాన్ ప్రైమ్లో వాళ్ళు ఏం వాడారో అదే నేను కాపీ చేసి ఇక్కడ పెట్టాను. మేబీ ఇంత చాలు మనకి. బాగుంది కానీ చాలా పెద్దది అయిపోయింది కదా, 40 పిక్సెల్స్ మార్జిన్. సో పైన కిందన ఇది ఉంది. బ్యాక్గ్రౌండ్ మనం తీస్తాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి యాడ్ చేసుకుందాం. ఈసారి ఇంకా వెరైటీగా వేద్దాం. ఆల్రెడీ ఇందాక చూసారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ RGBAలో 0, ఇదొక 0, ఇదొక 0. అంటే నాకు అసలు ఏం కలర్ వద్దు కానీ ఒక నిమిషం 0.3 చూసారా, ఆ కలర్ మళ్ళీ మొదటికి వచ్చాం మనం. అవుట్లైన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నాకు బయట అది కూడా వద్దు. బార్డర్ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత నేను దీన్ని ఫోకస్ చేస్తాను. ఓకే, అప్పుడు బార్డర్ ఏమంచి మనం సేమ్ ఈ కలర్ నాకు నచ్చిందండి, అందుకే స్టాండర్డ్గా వాడుతున్నాను. UX ఓకే, ఫోకస్ చేస్తే ఇది బార్డర్ ఓకే 1 పిక్సెల్ సాలిడ్ బార్డర్ ఏంది. ఇన్పుట్ని ఫోకస్ చేసినప్పుడు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్. హ్యాష్ సరే, మిస్టేక్స్ సరే. బాగుంది కదా, దీనికి డిఫరెన్స్ ఓకే. అలాగే దీనికి కూడా ఒక బార్డర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, 0 అనే బదులు సాలిడ్. దీనికి ఒక డిఫరెంట్ కలర్. ఇప్పుడు బాగుంది కదా. సో ఇంకా థిక్నెస్ కావాలంటే ఎక్కువ ఇవ్వచ్చు. ఇది ఒక 2 పిక్సెల్స్ ఇద్దాం. సూపర్, చూడండి ఎంత వేగంగా అయిపోయిందో. సో టాప్ సెక్షన్ మనం ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీరు కిడ్స్ ప్రొఫైల్, టీవీ షోస్ అండ్ మూవింగ్ ఏజ్ అంటారు, ఇది ఒకటి. తర్వాత సో ఇది చూసే మనం చేద్దాం. ఒక నిమిషం అండి. సో నెక్స్ట్ సెక్షన్ మెయిన్. ఈ మెయిన్లో తప్పు చేస్తే ఇది ఒక నా ప్రకారంగా ఇది ఒక సపరేట్ ఇంకొక డివ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, ఆ డివ్కి ఒక క్లాస్ ఈజ్ ఈక్వల్ టు టాప్ అన్న పేరు పెడతాను. ఈ స్క్రిప్ట్స్లో టాప్ ఎక్కడ ఉంది, ఎక్కడెక్కడ మెయిన్ ఉందో ఆ మెయిన్లో నేను టాప్ అని పే చేసేస్తే మ్యాటర్ సాల్వ్. యా, CSS works good. ఓకే, సో ఈ టాప్ తర్వాత ఇంకొక డివ్ తీసుకుంటాను. సో డివ్ బదులు సెక్షన్స్ అనేది తీసుకోవచ్చు. సెక్షన్స్, ఇది ఒక సెక్షన్, అదొక సెక్షన్. సో అండ్ దిస్ సెక్షన్ నేమ్ ఇస్ కాల్డ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బాటమ్ అని పెట్టుకుంటాను. ఓకే,
అండ్ దీంట్లో ఏం కావాలి నాకు ఫస్ట్ ఇక్కడ H2 ట్యాగ్ వాడి కిడ్స్ ప్రొఫైల్ క్వశ్చన్ మార్కు అది అవ్వగానే కిందన టీవీ షోస్ ఒక నిమిషం లేబుల్లో టీవీ షోస్ ఇది పెట్టుకొని ఇది అవ్వగానే దీని కింద ఒక యాంకర్ ట్యాగ్, ఆ యాంకర్ ట్యాగ్లో లెర్న్ మోర్. గైస్ రియల్ టైమ్ అమెజాన్ వెబ్సైట్ ఇక్కడ చూడండి, అమెజాన్ ప్రైమ్ వెబ్సైట్ వీడియోలో వాళ్ళు ఒక ఓన్ లింక్ రియల్ టైం ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం జస్ట్ థర్డ్ డేకే. అర్థం చేసుకోండి. ఓ సంథింగ్ ఈస్ ఫిషీ, సంథింగ్ ఈస్ హ్యాపెండ్. వాట్ హ్యాపెండ్? What did we break? Okay, maybe yeah, we broke because ఈ divlo class top ఉంది కదా, మేబీ ఇక్కడ మెయిన్ ఏముందో మెయిన్లో ఉన్న టాప్ అని పెట్టుకుందాం. మెయిన్లో ఉన్న టాప్, సో కరెక్ట్గా ఉంది. ఓకే, సో ఇవి అయిపోయి చూడండి, కిందనే ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి let us quickly go top the bottom కింద H2 label anchor tag. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మాత్రమే నేను ఒక డివ్లో పెట్టుకుంటాను. div డాట్ లెఫ్ట్ అని పెట్టుకొని దాంట్లో ఇవి పెట్టుకొని నెక్స్ట్ div డాట్ రైట్. ఈ div డాట్ రైట్లో మేబీ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. అంటే చెక్ బాక్స్ నాకు రైట్లో కావాలి, ఈ కంటెంట్ నాకు లెఫ్ట్లో కావాలి. అందుకే నేను ఈ ఒక కంటెంట్ని ఫార్మాట్ డాక్యుమెంట్. సో నాకు చెక్ బాక్స్ లెఫ్ట్లో కావాలి, చెక్ బాక్స్ రైట్లో కావాలి, కంటెంట్ లెఫ్ట్లో కావాలన్నమాట. సో నాకు ఇది లెఫ్ట్ ఇది రైట్లో కావాలంటే ఈ బాటమ్ ఉంది కదా, ఈ బాటమ్ ట్యాగ్ని నేను టార్గెట్ చేసుకుంటూ యాజ్ యూజువల్ డిస్ప్లే ఫ్లెక్స్. ఎప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తానో అప్పుడే రెండు పక్కన వచ్చేస్తాయి. చూడండి, ఇది పక్కన వచ్చింది, అది పక్కన వచ్చింది. ఓకే, తర్వాత నాకు ఈ అలైన్ ఐటమ్స్ టు సెంటర్ అని కొడితే సెంటర్కి వచ్చేస్తా. అలైన్ ఐటమ్స్ టు సెంటర్ అండ్ జస్టిఫై అండ్ కంటెంట్ టు సెంటర్. ఈ రెండు వాడితే చాలు, నా కంటెంట్ చూడండి సెంటర్లోకి వచ్చింది. తర్వాత ఈ లెర్న్ మోర్ ఎందుకు కిందకి వెళ్ళలేదు? We'll definitely check that one. That's not a problem. Bottom లో ఉన్న ఓకే బాటమ్. సో రెండు పక్కన చేసాం. ఇప్పుడు బాటంలో ఉన్న లెఫ్ట్ ఏముందో దాన్ని లెఫ్ట్, ఆ లెఫ్ట్లో ఒక H2 ట్యాగ్ వాడడం. ఓకే, లెవెల్. సో ఈ H2 ట్యాగ్ ఏముందో ఈ H2 ట్యాగ్ కలర్ ఫస్ట్ మార్చండి. F2. సో కలర్ మనం మార్చాం. తర్వాత మేబీ ఐ వాంట్ టు చేంజ్ దిస్ ఫాంట్ ఫ్యామిలీ అనమాట. నాకు నచ్చలేదు ఆ ఫాంట్. సో గిల్ సాన్స్ అని కొడితే ఇది బాగుంది. ఇదే ఆటలు కూడా వాడతాం. నెక్స్ట్ వన్ ఇది బాగానే ఉంది. సేమ్ ఇది కాపీ చేసి H2 బదులు లేబుల్కి పెడతాను. ఓకే, కానీ ఈ లేబుల్కి కలరు సేమ్ కాదు. మేబీ ఇక్కడ ఆ కలర్స్ ఇక్కడి నుంచే కాపీ చేద్దాం మనం. అది ఏం కలర్ వాడారు? నేనే వాడాను అనుకోండి. చూడండి ఎంత బాగా, చూడకంటే ఎంత బాగా చేస్తున్నాను. ఎందుకంటే ఏడ్చానండి ఇవన్నీ నేను నేర్చుకోవడానికి. మార్జిన్ ప్యాడింగ్ నేర్చుకోవడానికి నాకు సంవత్సరం పడింది. సో నాలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా నిజంగా బాధపడుతున్నాను, నా వల్ల అవ్వదు, నాకు టాలెంట్ లేదు, వెబ్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఫర్ మీ, నేను అనవసరంగా ఇంత చదువులు చదివేసి ఇప్పుడు నేను ఏమీ చేయలేకపోతున్నాను అన్నోళ్ళు దయచేసి కమెంట్లో పెట్టండి. ఐ విల్ ప్రూవ్ ఇట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చు నిజంగా. నిన్న ఈరోజు మయూరి అని ఈటీవీలో ఒక సినిమా చేశారు. ఆ సినిమాలో మయూరి గారు నాట్య మయూరి, ఆవిడ మయూరి అని సినిమా. కానీ మొన్న ఒక ప్రోగ్రాంలో ఆవిడ ఒక డ్యాన్స్ వేసి ఒక మాట చెప్పారు. ఆవిడ ప్రాక్టీస్
ఆవిడ కాల్ పోయిన తర్వాత కూడా జైపూర్ ఫూట్ వేసుకున్న తర్వాత అంత ఈజీగా లేదు. ఆవిడ ప్రాక్టీస్ చేసింది నడవడం. ఓకే, వాకింగ్ ఎలా చేయాలో చాలా ప్రాక్టీస్ చేసిన తర్వాత షీ వాజ్ ఏబుల్ టు డాన్స్. సో ప్రాక్టీస్ లేకంటే ఏది రాదు. ఓకే, నెక్స్ట్ వన్ లెర్న్ మోర్ కాకుండా ఎక్కడ లేబుల్ స్టైల్ ఉంది కదా. ఓకే, దీనికి ఒక లేబుల్ పెట్టుకుంటే ఓవర్. లెట్స్ గో బ్యాక్ అండ్ సీ. ఎస్, వి గాట్ సంథింగ్ సిమిలర్. బట్ ఇక్కడ చూస్తే స్పేసింగ్ చూడండి, ఫాంట్ చూడండి. ఓకే, కిడ్స్ ప్రొఫైల్ అని ఉంది కదా, నాకు ఇది H2 బదులు మేబీ ఐ విల్ యూజ్ H3. ఇంకా కొంచెం చిన్నది కావాలన్నమాట నాకు. ఓకే, H3 అండ్ స్టైల్ డెఫినెట్లీ విల్ చేంజ్ నో H3 అనమాట. యా, చిన్నగా ఉంది. ప్లస్ నేను చెప్పాను ముందే, దీనికి ఒక మార్జిన్ ఉంటుంది, మీకు కావాలా వద్దా అని. ఓకే, సో చూడండి, మార్జిన్ తీసేస్తే ఎంత ఉంది, కానీ పెట్టుకుందాం ఒక మేబీ అరౌండ్ సమ్ 10 పిక్సెల్స్. యా, 10 పిక్సెల్స్ ఈజ్ గుడ్. అండ్ మార్జిన్ 10 పిక్సెల్స్ అని ఇచ్చినప్పుడు ప్రాపర్గా చూసి ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ చూసారు ఇక్కడ స్పేసింగ్ ఎలాగొచ్చిందో. ఓకే, సో అందుకే నేను ఈ 10 పిక్సెల్ తీసి, నాకు మార్జిన్ టాప్లో నాకు ఒక 10 పిక్సెల్స్ కావాలి, రైట్లో నాకేం వద్దు, బాటంలో ఒక 10 పిక్సెల్స్ కావాలి, లెఫ్ట్లో నాకేం వద్దు. ఇప్పుడు చూసారా, అలైన్ అయ్యి ఉంది. నెక్స్ట్ వన్, ఫాంట్ సైజ్ ఈజ్ ఫైన్. ఈ లెర్న్ మోర్ కిందకి రావాలన్నమాట. ఎందుకు ఇది కిందకి రాలేదు నాకే తెలీదు. ఓకే, మేబీ ఈ లెఫ్ట్ ఇక్కడ కావాలి అనుకుంటే ఉట్టి లెఫ్ట్కి. ఓకే, ఉట్టి లెఫ్ట్కి మాత్రం, ఎందుకంటే మనకు 3 ఒకదాని తర్వాత రావాలి. ఓకే, సో డిస్ప్లే ఫ్లెక్స్ అని పక్క వచ్చేస్తే చూసే పక్క వచ్చే, కానీ కిందకి రావాలన్నమాట. కిందకి రావాలంటే ఏం చేస్తాం, ఫ్లెక్స్ డైరెక్షన్ మార్చుకుంటాం, రో టు కాలం టు రో. సో మీకు అలా తెలియట్లేదా, అర్థం అవ్వట్లేదా, కంట్రోల్ షిఫ్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అని యాడ్ చేయండి చాలు. ఓకే, ఆ ప్రాపర్టీ ఏముందో ఆ పేరెంట్ మీద లెఫ్ట్ మీద ఇచ్చేయండి. ఇక్కడ చూసారా, కొత్తగా మన క్రోమ్ బ్రౌజరు ఈ ఒక ఫెసిలిటీ మనకి ఇచ్చారు. థ్యాంక్స్ టు గూగుల్. సుందర్ పిచ్చే గారు బాగా చేస్తున్నారు, పిచ్చిగా ఫీచర్స్ యాడ్ చేస్తున్నారు. చూడండి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే ఏంటి చూడండి, ఇది ఫస్ట్ వన్, ఇది రో అనమాట. ఇది క్లిక్ చేస్తే ఎలాగ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే చూడండి చూసారా కిందకు వచ్చింది. అంటే మనకి ఇదే కావాలన్నమాట. అంటే ఏం కావాలి మనకి, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం కావాలి మనకి, అదే యాడ్ చేసేస్తుంది. అలాగా మనం ఒకటి క్లిక్ చేసుకోవచ్చు, ఒకటి క్లిక్ చేస్తే అదే మనకి యాడ్ చేసేస్తుంది ప్రాపర్టీస్. తర్వాత మనకి కావాలి అనుకుంటే అక్కడి నుంచి, మనకి ఇప్పుడు ఏమో అవసరం లేదు కాబట్టి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం ఒకటి మాత్రం కావాలి. సో లెఫ్ట్ ఎక్కడుంది, యా లెఫ్ట్ ఇక్కడ ఉంది, లెఫ్ట్. ఓకే, సూపర్. ప్లస్ నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఈ పక్కన ఉంచండి, రైట్లో బాటంలో ఉన్న రైట్ దానికి, రైట్ అనేది ఒక క్లాస్, రైట్ దానికి విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఒక నిమిషం, దానికి వస్తాను. ఫస్ట్ బాటంలో ఉన్న చెక్ బాక్స్ పెట్టుకుందాం. బాటంలో ఉన్న చెక్ బాక్స్ ఏముందో, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు PHECKBOX చెక్ బాక్స్. దీంట్లో విడ్త్ అనమాట, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 100 పిక్సెల్స్ ఇచ్చేస్తే, విడ్త్ అంటే నేను ఎక్కువ ఎక్స్టర్నల్ కీబోర్డ్ వాడతాను, ల్యాప్టాప్ ఇది వాడగానే సరే. చూసారా, మనకి స్పేసింగ్ వచ్చింది 100, ఒక 200 పిక్సెల్స్ ఇస్తే ఎలా ఉంటుంది. అది దూరంగా వెళ్తుంది అనమాట, దూరంగా వెళ్తుంది. ఈ సైజ్ కూడా తగ్గించాలనుకోండి, తగ్గిద్దాం. ఇప్పుడు కాదు, ఇది మనకి ఎలాగో ఇది అవసరం లేదు, ఇది రైట్లో పెట్టుకో. ఓకే, సో ఇది ఎలాగా డిఫైన్ చేయాలి, చెక్ బాక్స్ అయినా, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. యా, ఇట్స్ అ చెక్ బాక్స్. వై, వాట్స్ రాంగ్ విత్ దిస్? ఇది కొంచెం నాకు ఈ చెక్ బాక్స్ రేడియో బటన్స్ అంటే నాకు చాలా ఇరిటేటింగ్, అవి కూడా చేయాలి.
ఆ ఫియర్ నుంచి బయటికి రావాలి అంటే. style.css. ఓకే, దీంట్లో చెక్ బాక్స్ నేను రాశాను. ఆ చెక్ బాక్స్ చాలా సింపుల్. ఇన్పుట్ అయిపోయాం, వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఆ, 30 పిక్సెల్స్ ఇందుకే పనిచేసిందా? ఓకే. ఓ హైట్ కూడా కంపల్సరీగా ఇవ్వాలనుకుంటాను చెక్ బాక్సెస్కి. ఓకే చూద్దాం. ఓ సూపర్, చూసారా చెక్ బాక్స్ కూడా సూపర్ పనిచేసింది. నెక్స్ట్ వన్, దీనికి మార్జిన్ ఇద్దామా? మార్జిన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 10%, 20%, లెఫ్ట్ రైట్ 40%. నాకు ఆ స్పేస్ ఎందుకు ఇవ్వట్లేదు? మేబీ బాటంలో ఉన్న లెఫ్ట్ రైట్. ఓకే, ఇది మనం ఇక్కడే వదిలేద్దాం. కానీ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు, మార్జిన్ నాకు టాప్లో నాకేం వద్దు, రైట్లో నాకేం వద్దు, బాటంలో నాకేం వద్దు, కానీ లెఫ్ట్లో మాత్రం ఒక 20 పిక్సెల్స్ కావాలి నాకు. సూపర్, 20 పిక్సెల్స్ వచ్చింది, కరెక్ట్గా ఉంది. మేబీ ఇఫ్ ఐ ఇంకో యా ఇట్ లుక్స్ ఆసమ్. ఓకే, అండ్ ఈ ఒక ప్రొఫైల్ పిక్చర్ ఒక ఇమేజ్ ఏముందో చాలా పెద్దగా ఉంది చెప్పాలంటే. మేబీ 10% ఇద్దాం. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓ నైస్, ఇట్స్ కమింగ్ అనుకున్నట్టు వచ్చింది. నెక్స్ట్ వన్, విల్ క్విక్లీ వైండ్ అప్ దిస్ వన్ బై క్రియేటింగ్ వన్ ఫూటర్. ఓకే, దిస్ ఇస్ డన్. ఈ లెర్న్ మోర్ ఉంది కదా, ఈ బాటంలో ఉన్న యాంకర్ ట్యాగ్ ఏముందో దానికి టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ ఈక్వల్ టు నన్. అండ్ చూడండి లైన్ పోయింది. అండ్ కలర్ ఐ వాంట్ టు గివ్ దిస్ స్కై బ్లూ అనేదో ఉంది కదా, యా ఆల్మోస్ట్ సిమిలర్. అండ్ దీనికి ఫాంట్ ఫ్యామిలీ కూడా హిల్సన్స్. ఓకే సూపర్, ఇది బాగుంది కదా. సో ఇది క్లిక్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళడం, ఇంత నావిగేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫంక్షనాలిటీస్లో స్క్రిప్ట్కి వెళ్తాను నేను. ఫస్ట్ ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఐడి ఈజ్ ఈక్వల్ టు ప్రొఫైల్ ఇమేజ్ మీద ఒక ఐడి వేసుకుంటాను. అలాగే ఈ చెక్ బాక్స్ ఉంది కదా, ఐడి ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని టైప్ చేసుకుంటాను. ఓకే, నా ఇప్పుడు స్క్రిప్ట్ ఫైల్లో నేను ఏం చేస్తానంటే, I'll open this for you guys and open now console. Okay, ఇక్కడ constant profile is equal to document dot get. నిన్న క్వరీ సెలెక్టర్ చూసాం, ఈరోజు గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఏ ఐడి కావాలి మనకి ప్రొఫైల్ అనే ఒక ఐడి కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ కాన్స్టెంట్ ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొఫైల్ ఈజ్ ప్రొఫైల్ చెక్ బాక్స్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ప్లస్ దీన్ని చెక్ బాక్స్. ఇది ఏంటిది నాకు అర్థం అవ్వట్లేదు, ఏదో టైప్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ మీకోసం console.log. మనకు జావా స్క్రిప్ట్ అంటే వేలు ఫట్ అని తిరుగుతాయి, ఎందుకంటే ఎక్కువ జావా స్క్రిప్ట్ వాడతాం, అంత సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ అంత ఇచ్చేయండి. చూడండి ఇప్పుడు మనకి ఇమేజ్ ట్యాగ్ వచ్చింది చూసారా, ఈ ఇన్పుట్ అయింది. ఇది ఎందుకు తీసుకున్నానంటే, నేను చెక్ చేసినప్పుడు నాకు ఇమేజ్ చేంజ్ అవ్వాలన్నమాట. అంటే చెక్ చేసినప్పుడు చెక్ బాక్స్ తీసుకున్నాను, ప్రొఫైల్ అంటే ఇమేజ్ అనమాట. ఇక్కడ చూడండి ఇమేజ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, చాలా స్పెసిఫిక్గా ఇవి మాత్రం చేంజ్ చేస్తాను. ఎలా చేంజ్ చేస్తాను, ప్రొఫైల్ కాదు, చెక్ బాక్స్ ఏముందో దాని మీద యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, దాని మీద నేను క్లిక్ ఈవెంట్ చూసాం, ఈరోజు చేంజ్ ఈవెంట్ చూస్తాం, చేంజ్. దాంట్లో ఒక ఫంక్షన్ అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ ఏంటంటే
ఎప్పుడు దీన్ని నేను క్లిక్ చేస్తానో అప్పుడు నాకు చెక్ బాక్స్ ట్రూ ఉందనుకోండి, అంటే చెక్డ్‌గా ఉందనుకోండి, అప్పుడు నాకు ఒక చిల్డ్రన్ ఇమేజ్ రావాలి. చెక్‌గా లేకపోతే నార్మల్ ఈ ఇమేజ్ రావాలనమాట. సో, అదెలా మనం తెలుసుకుంటాం? ఫస్ట్ మనం చేంజ్‌లో చెక్ బాక్స్ ఈవెంట్ ఏంటో మనం చూసుకోవాలి. ఆ ఈవెంట్ ఎలా చూస్తాం మనం? అది ఈ చెక్ బాక్స్ వేరియబుల్ ఏ ఉంది కదా! ఆ వేరియబుల్‌లో డాట్ చెక్డ్ అని మనం పెట్టుకుంటే చాలు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ లాగ్ ఇప్పుడు చూడండి నేను చెక్ చేస్తున్నా ట్రూ, చెక్ తీసేస్తే ఫాల్స్, ట్రూ ఫాల్స్ అనమాట. సో నేను ఇఫ్ ఈ చెక్డ్ బాక్స్ లో ట్రూ ఫాల్స్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇఫ్ స్టేట్మెంట్ లో ఎప్పుడు ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ ట్రూ, ద సెకండ్ వన్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ అనమాట. అంటే ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ బ్లాక్, ఈ సెకండ్ అంటే ఎల్స్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ప్రొఫైల్లో మనకి ఎస్ఆర్సి అని ఉంటుంది కదా, డాట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు డాట్ స్లాష్ ఇమేజ్, ఆ ఇమేజ్లో ఉన్న కిడ్స్ డాట్ పిఎన్జి. ఓకే చూడండి ఇప్పుడు మనం చేద్దాం. చెక్ చేస్తే చూసారా చిన్నపిల్లడు చేంజ్ అయిపోయాడు. అన్చెక్ చేస్తే ఏం చేయాలి, మనం ఏం రాయలేదు కాబట్టి ఇక్కడ. సో ప్రొఫైల్ డాట్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ బ్యాక్ టు అదే ఇమేజ్ పెట్టివచ్చు, మనం పెట్టివచ్చు ఇమేజ్ లోపల అడల్ట్ డాట్ పిఎన్జి అని పెట్టుకున్నాను. సో చెక్ చేస్తే చెక్ చేయకపోతే, చెక్ చేస్తే చెక్ చేయకపోతే. సో కన్సోల్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసివచ్చు. ఓకే ఫార్మాట్ ద డాక్యుమెంట్, అంతే ఇది అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఫూటర్ ఒకటి యాడ్ చేయాలి. ఫూటర్కి యాడ్ చేయాలంటే ఫూటర్ ఇక్కడ ఉంది. ఫూటర్లో చాలా సింపుల్, యూఎల్లో ఉన్న ఎల్ఐ మేబీ ఇట్స్ లైక్ దిస్, ఎల్ఐ ఇంటూ 3. ఓ అలాగా, మేబీ ఎల్ఐ ఇంటూ 3 యాంకర్ ట్యాగ్. వావ్ సూపర్, నేనే కొత్తగా నేర్చుకున్నాను. ఓకే సో ఆల్ట్ కాదు, ఆల్ట్ ఓన్లీ రైట్, ఇవన్నీ హ్యాష్ అనమాట. సో ఫస్ట్ వన్ దీని ఫూటర్ కాబట్టి ఫూటర్లో మనం ఏం చేద్దాం, టర్మ్స్ అండ్ ప్రైవసీ ఆల్రెడీ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇట్స్ ఫైన్, సెండ్ us the feedback. ఇప్పుడు తెలిసిందా వీళ్ళు ఎలా చేశారో? ఇవి చేయడం ఎంత సింపుల్లో తెలిసింది కదా, హెల్ప్. సో మనం ఇక్కడికి వెళ్తే మనకి కింద చూసారా సెండ్ దిగ్ అని ఉంది, ఎందుకంటే యూఎల్ అనమాట, ఫూటర్లో ఉన్న యూఎల్. కానీ మా హెడర్లో ఉన్న యూఎల్. ఒక నిమిషం, ఇక్కడ హోవర్ ఎక్కడుంది? సో మనం దీన్ని హెడర్లో ఉన్న యూఎల్ అని రాసుకోవాలి. అప్పుడు ఇప్పుడు చూసారా మనకి అసలు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే వన్ లాస్ట్ వన్, టర్మ్స్ అండ్ ప్రైవసీ, ఫార్మాట్ ద డాక్యుమెంట్, కంట్రోల్ షిఫ్ట్, I don't know why I'm forgetting. ఓకే టర్మ్స్. ఓకే సో ఇప్పుడు ఇవన్నీ ఒక్క నిమిషం. సో ఇప్పుడు లెట్ మీ క్విక్లీ గో హియర్, ఫూటర్లో ఉన్న యూఎల్, సో సిమాంటిక్ ట్యాగ్స్ వాడితే మనం ఎక్కువ సిఎస్ఎస్ క్లాస్ అవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, అంటే అవి యూజ్ చేస్తే తప్పేం లేదు, అవి కూడా చాలా మంచివే, కానీ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఫూటర్లో ఉన్న యూఎల్కి ఏమంచి ఫస్ట్ లిస్ట్ ఐఫన్ స్టైల్ యాజ్ నన్, అంటే మనకు ఆ డాట్స్ మనకు వద్దు కాబట్టి ఇలా పెట్టుకుంటాం. తర్వాత దీంట్లో మార్జిన్ ఉంటుంది, ఓకే ప్లస్ ప్యాడింగ్ కూడా ఉంటుంది అనమాట, అది తీసేస్తాం మనం. ఓకే నెక్స్ట్ వన్, సో దీంట్లో ఉన్న ప్రతి ఐటమ్ డిస్ప్లే యాజ్ ఫ్లెక్స్. ఒకదాని తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్, ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ యాజ్ ఎ రో, it should be as a line anamata. So I'll remove this for you so you'll get an idea. Terms and ఇది అనమాట. ప్లస్ ఈ యూఎల్ ఏంటంటే 100% ఉన్నాయి. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%.
ఓకే. చూసారా 3 ఎలాగొచ్చాయో. అలాగే దీనికి కొంచెం ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు ఒక 10 పిక్సెల్స్ ఆల్ టుగెదర్ ఇస్తాను. సో, నాకు ప్యాడింగ్ కూడా వచ్చింది. అలాగే దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ కూడా ఇస్తాను. ఆ బ్యాక్‌గ్రౌండ్ కలరు మేబీ సంథింగ్ లైక్ దిస్. యాహ్! సో, లెట్ మీ గో టు మై హెడర్. హెడర్‌లో ఉన్న కలర్ దీనికి పెడతాననమాట. ఓకే. ఈ బ్లాక్ కలర్ ఓన్లీ ఐ వాంటెడ్ హెడర్. ఓహ్! సారీ. యాహ్! ఈ బ్లాక్ కలర్ అండ్ దీనికి ఒక హైట్ ఇద్దాం. హైట్ ఈజ్ హైట్ ఆఫ్ సమ్ 80 పిక్సెల్స్. 80 పిక్సెల్స్ ఇస్తే ఎక్కువైపోయింది. 70 పిక్సెల్స్, 60, 40 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే. 40 పిక్సెల్స్ అనమాట. ప్లస్ మీరు చూస్తే అటువైపు ఎక్కువైపోవడం ఏం అవ్వలేదు. ఓహ్! చాలా ఎక్కువైపోయిందనమాట. ఏం ఎక్కువైపోయింది? 40 పిక్సెల్స్ width width is equal to 100%. చూడండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ నేను ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చేస్తున్నాను. కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంత చిన్న ప్రాజెక్ట్‌కే 1 అవర్ అయిందంటే, ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకెంత అవుతది? మీరు చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ చూస్తే 8 అవర్స్, 6 అవర్స్, ఒక అమెజాన్ క్లోన్ వెబ్‌సైట్ చేయడానికే 8 అవర్స్, 20 అవర్స్ అలా చేస్తున్నారనమాట యూట్యూబ్‌లో. సో, దయచేసి మీకు ప్రాక్టీస్ కావాలంటే వీడియోస్ చాలా లెంతీగా ఉన్నాయని చెప్పి పట్టించుకోకుండా ఉండకండి. ఒకసారి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకే. మీరు నేను అసలు ఎక్కువ రిక్వెస్ట్ చేసుకోను లైక్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకోండని. కానీ ఒక మోటివేషన్ కోసం చేయండి, ఏదో ఒకటి హెల్ప్ చేయండి. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓహ్! విడితే ఎందుకు అన్ని సార్లు ఇచ్చాం మనం. ఓకే. నెక్స్ట్ వన్ ప్యాడింగ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి ఉంటుంటే బాక్స్ సైజింగ్. బాక్స్ సైజింగ్ కాదు. అదేంటది? బార్డర్ బాక్స్. ఐ ఫర్గాట్ దట్ వన్. కానీ ప్యాడింగ్ 0 అని ఇచ్చాను యూఎల్‌కి. Maybe this is not a good idea for the padding to be padding is a good one here only. విడ్త్ తీసేద్దామా? విడ్త్ ఫూటర్కి మాత్రం ఇద్దాం. ఫూటర్కి మాత్రం విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100%. width. ఓకే. ప్లస్ ఈ ఫూటర్ ఏంటంటే నాకు ఆల్వేస్ కిందనే ఉండాలన్నమాట. అందుకే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అని ఇస్తాను. ఓకే. దెన్ దీన్ని బాటమ్ 0లో ఇస్తున్నాను. తర్వాత దీన్ని లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు 0లో ఇస్తాను. ఓకే. అప్పుడు నాకు చూడండి కరెక్ట్‌గా ఎండ్‌లోనే ఉంది. దీనికి ఫూటర్‌కి విడ్త్ ఎందుకు ఇలా ప్రాబ్లమ్ ఇస్తుంది? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% ఇవ్వకూడదు. ఓకే. లెట్ మీ గో హియర్. వెళ్ళిపోతే రాంబాణం యూజ్ చేయడం, ఎందుకంటే అది మార్జిన్ అక్కడ ఉంది. డిస్ప్లే ఫ్లెక్స్, ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ దట్? ఓ ఫ్లెక్స్ ఉందా మనకి? ఫ్లెక్స్ డైరెక్షన్. పర్లేదు. ఫూటర్ ఫూటర్ ఎందుకు ప్రాబ్లం ఇస్తుంది? ఒక్క నిమిషం, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒకటి రాసేస్తే ఇంకా వీఆర్ గుడ్ విత్ అవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నేను ఎలా సాల్వ్ చేస్తున్నానో మీరు నా దగ్గర నుంచి నేర్చుకుంటారు. తర్వాత రేపు మీకు చాలా స్పెసిఫిక్గా ఒక కంప్యూటరైజ్డ్ కరికులం లాగా ఇది ఇలా చేయాలి, అలా చేయాలి కాకుండా, చూడండి నాకు కూడా తెలియదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను. ఇలాగే మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకి విడ్త్ ఇంతలోనే ఉందన్నమాట. ఎందుకు ఇలాగ ఉంది? ఇన్స్పెక్ట్ చేద్దాం రండి. ఓకే. ఇది కలర్, విత్, ప్యాడింగ్.
స్టైఫన్ స్టైల్ నన్ ఇది అస్సలు ప్రాబ్లం ఇవ్వలేదు, కానీ ఫూటర్లో ఫ్లెక్స్ ఉంది. ఫ్లెక్స్ ఎక్కడ ఇచ్చానా? ఓ ఓ ఓకే, విడ్త్ ఇంతే ఉందా? సంథింగ్ ఇస్ స్టాపింగ్ దిస్. సంథింగ్ ఇస్ ఫిషీ యాక్చువల్లీ. లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఫూటర్. ఫూటర్లో ఉన్న జస్టిఫై హైఫన్ కంటెంట్ స్పేస్ అరౌండ్ డిస్ప్లే ఫ్లెక్స్ లిస్ట్ హైఫన్ స్టైల్ నన్. ఇది యూఎల్కి ఇచ్చానా? ఒక నిమిషం. యూఎల్ ఫూటర్ బ్యాక్గ్రౌండ్ కలర్ హైట్ విడ్త్. ఐ నో, ఐ గాట్ ఇట్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో నేను యూఎల్కి మాత్రం ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇది తీసుకుంటే ఇక్కడ ఫూటర్ ఉంది కదా, ఫూటర్ పెట్టాను అనుకోండి. చూడండి ఒక నిమిషం, కన్ఫ్యూజ్ చేయను. ఓకే, సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ లేదు. మన యూఎల్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఇప్పుడు చూడండి, నాకు 100% విత్ ఉంది. ఓకే, మనం రాంగ్ అనమాట, రాంగ్ ప్లేస్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ఒక కంటెంట్ ఏముందో, ఈ కంటెంట్ని చాలా ఫటాఫట్ అని జస్టిఫై హైఫెన్ కంటెంట్ స్పేస్ అరౌండ్ స్పేస్ బిట్వీన్ ఇచ్చిద్దామా? స్పేస్ 1 minute గైస్, హోల్డ్ ఆన్. ఇది లెఫ్ట్లోనే ఉందన్నమాట. డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ యాజ్ రో స్పేస్ బిట్వీన్. Okay, align items to center, but align items to center, padding as 10 pixels, justify when content space between, flex direction row, డిస్ప్లే ఫ్లెక్స్ మార్జిన్ 0, లిస్ట్ నన్ అనమాట. ఇది ఎందుకు ఇలాగా అవుతుంది? తీసేద్దాం ఉండండి. అంటే నేను వీటిని మిడిల్లో పెడదాం అనుకుంటున్నాను. సో యూఎల్ లోపల ఉన్న ఎల్ఐకి అనమాట. ఎల్ఐని ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ద్వారా టార్గెట్ చేస్తున్నాను. ఓకే, ఒక పని చేద్దాం. స్పేస్ బిట్వీన్ ఎందుకు, సెంటర్నే వాడదాం. సో అన్ని సెంటర్కి రావాలి. బట్ దేర్ ఈస్ వన్ ప్రాబ్లమ్ విచ్ కాస్ట్ వాజ్ ఎల్ఐ. యా, ఇది ప్రాబ్లం ఏం కాదు. ప్రాబ్లం ఎక్కడుందంటే, మనం రాసినప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ వాడాను అనమాట. ఓకే, ఈ యాంకర్ ట్యాగ్స్ని నేను టార్గెట్ చేయాలి. చెప్పాలంటే యాంకర్ ట్యాగ్స్ని టార్గెట్ చేయాలి, కానీ నేను డైరెక్ట్గా ఎల్ఐని మాత్రం టార్గెట్ చేసి ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏ రిజల్ట్స్. ఆ ఫోటోలో మనం చాలా నేర్చుకున్నాం చెప్పాలంటే. నేను ఇది తీసేస్తాను ప్రస్తుతానికి. ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, యాంకర్ ట్యాగ్స్ ఇక్కడ. సో ఇది తీసి నేను ఇది కొడితే చూడండి, నాకు కరెక్ట్గా ఫాలో అవుతుంది. ఎందుకంటే ఏలో యాంకర్ ట్యాగ్ ఇవే ఉన్నాయో, ఇవి ఏ బదులు ఎల్ఐ పెట్టుకొని టెక్స్ట్ డెకరేషన్ నన్ను మనకు వద్దు. ఇది స్కై బ్లూ కలర్ ఫాంట్ ఫ్యామిలీ ఎల్ఐ, బాటంలో ఉన్న ఎల్ఐ. ఇక్కడ ఉందన్నమాట. కలర్ కూడా ఇచ్చాం, ఎందుకు రాలేదు ఇంకా? మై గాడ్. స్క్రిప్ట్ style.css. ul li bottom color is equal to sky blue. బాటమ్ సేవ్ చేయలేదు. వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బాటమ్ అనే క్లాస్ ఉందా? అసలు బాటమ్ అనే క్లాస్, అయ్యయ్యో తప్పు చేస్తే. చాలా గడిబిడి అంటే చాలామంది వీడియో లెంతీగా ఉండకూడదని చెప్పారని చెప్పి ఫాస్ట్ చేస్తున్నాను. సో దయచేసి క్షమించండి. ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ యాజ్ బ్యాక్. సో ఇక్కడ నేను ఫూటర్లో ఎల్ఐకి కలర్ ఈజ్ ఈక్వల్ టు మేబీ
దట్ స్పెసిఫిక్ కలర్ తీసుకుంటాం. తీసుకొని కలర్ ఈజ్ ఈక్వల్ టు హ్యాష్. చూసారా మనకు ఆ కలర్ కూడా వచ్చింది. ఈ కలర్ బాగాలేదు యాక్చువల్లీ. నాకు మన ఫేవరెట్ కలర్ అమెజాన్ కలర్ చేసి అమెజాన్ కలర్ వచ్చింది. కావాలంటే ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు అది పెట్టుకుందాం. తర్వాత జస్టిఫై ఇఫ్ అండ్ కంటెంట్ స్పేస్ బిట్వీన్ బదులు స్పేస్ అరౌండ్ పెడితే ఎల్లో ఉన్న ఎల్ఐ కదా. సపోజ్ ఇలాంటివి మనకి సపోజ్ పని చేయకపోయాం కదా, పని చేస్తే చెప్పాలంటే సెంటర్ ఎందుకు ఇది ఏ ట్యాగ్స్ ఎల్ఐ ఎలిమెంట్స్ కలర్. ఓకే, సో మీకు అంత ప్రాబ్లము అవుతే చాలా సింపుల్. మార్జిన్ నాకు టాప్లో ఏం వద్దు, రైట్లో ఒక 10 పిక్సెల్, బాటంలో ఒకటి 10 పిక్సెల్స్ అని ఇచ్చాను అనుకోండి. చూడండి నాకు స్పేసే సూపర్గా వస్తుంది. అండ్ దీనికి విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 100% ఇస్తే ఓకే సూపర్. ఈ మార్జిన్ కూడా వద్దు, అక్కడ 100% యాడ్ చేసి ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్. చూసారా, అండ్ నేను పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అని ఇచ్చాను. అలాగే ఇది కూడా పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అని ఇవ్వచ్చు. లేదా పొజిషన్ ఈజ్ దీన్ని ఏంటంటే పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు స్టిక్కీ అని ఇవ్వచ్చు. హెడర్కి చెప్పాలంటే పుట్టి హెడర్కి ఇవ్వాలి. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు స్టిక్కీ. తర్వాత ఎక్కడి నుంచి స్టిక్ కావాలి, ఇది టాప్లో 0. ఎప్పుడు 0కి స్క్రాల్ బార్ 0కి వస్తుందో అంటే కింద ఉంది కదా, ఓకే 0 వస్తుందో అప్పటి నుంచి ఇది అలాగ ఉండాలి. చూసారా బాగుంది. కానీ ఇమేజ్ సైజ్ ఏముందో అది కొంచెం తగ్గిద్దాం, పెద్ద స్క్రీన్లో బాగాలేదు. మెయిన్లీ ఇమేజ్ హెడర్లో ఉన్న ఇమేజ్ 110 కాకుండా ఒక 80 పెట్టుకుందాం. ఓ తప్పునాది, ఇది ప్రొఫైల్కి అనమాట. మెయిన్లో ఉన్న ఇమేజ్ 20% నుంచి 15%. తప్పు ప్లేస్లో చేంజ్ చేసాం. హెడర్లో ఉన్న ఇమేజ్ కాదు, ప్రొఫైల్లో ఉన్న ఇమేజ్ 15% చిన్నగా, కొంచెం చిన్నది పెట్టుకో 10%. సో మనం ఫుల్గా ఇప్పుడు ఇది మన వెబ్సైట్ అనమాట, ప్రాపర్గా రెడీ అయింది. ఇది క్లిక్ చేస్తే క్లిక్ చేయొచ్చు. కావాలంటే దీనికి ఒక ఇన్పుట్ బాక్స్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, దీనికి ఒక కలర్ ఒకటి ఇచ్చేస్తాం. అన్ని ఇచ్చాం. కలర్ ఈజ్ ఈక్వల్ టు స్నో. చూడండి ఇప్పుడు స్నో బాగుంది. నవీన్ ఓకే ఆర్ యువర్ కోడింగ్ స్కిల్స్ యాడ్ చేయొచ్చు. ఇంకా ఫంక్షనాలిటీ చాలా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, జస్ట్ ఆన్ దిస్ క్లిక్ ఓన్లీ ఎవ్రీథింగ్ కెన్ బి సబ్మిటెడ్ అనమాట. ఇది. సో నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రొఫైల్లోకి ప్రైమ్ వీడియోకి వెళ్తే ఒక్క నిమిషం ప్రైమ్ వీడియోకి వెళ్తే ఒక ఫుల్ వెబ్సైటే చేయాలనుకుంటున్నాను నేను. ఒక్క నిమిషం చూడండి. 2 minutes 3 minutes ఎక్స్ట్రా చూసారా. నెక్స్ట్ ఈ ఒక కెరోసిల్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్. ఓకే, సో ఆల్రెడీ మనం హెడర్ చేస్తాం. సో ఇది చేసేస్తే మనం ఒక్కొక్క పార్ట్ బై పార్ట్ చూడండి ఈ కెరోసిల్స్ ఎలాగున్నాయో. సో ఈ కెరోసిల్స్ చేయాలనుకుంటున్నాను. ఈ కెరోసిల్స్ ఇంకా అయిపోతే మనకి హెడర్ రెడీగా ఉంది, ఈ పెద్ద కెరోసిల్ రెడీగా ఉంటే ఈ మూడు పార్ట్ల ముందు రెడీగా ఉంటుంది. తర్వాత ఇండివిజువల్ కార్డ్ రెడీ చేస్తాను నెక్స్ట్ దాంట్లో. ఓకే, చేస్తే ఒక అమెజాన్ వెబ్సైట్ మనం ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్. చూడండి ఇది క్లిక్ చేస్తే ఎలాగుంది, చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చాలా ఈజీ. దీన్నే మనం బేసిక్ HTML CSS జావా స్క్రిప్ట్, అలాగే దీన్ని రియాక్ట్లో, దీన్ని యాంగులర్లో, తర్వాత దీన్ని మళ్ళీ Node.js యాడ్ చేసి APIs క్రియేట్ చేసుకొని, తర్వాత బ్యాక్ ఎండ్ సర్వర్స్,
టార్గెట్ చేయడం. తర్వాత డెవాప్స్ వాడి అజూర్ అయినా లేకపోతే ఏడబ్ల్యూఎస్ అని అజూర్ అండ్ రెండిట్లో రెండు వాడి రెండిట్లో ఎలాగ అప్లోడ్ చేయాలి. తర్వాత యాంగ్లర్లో అయితే ఎన్జిఆర్ఎక్స్, యాంగ్లర్ మెటీరియల్స్ ఇలాంటి థీమ్స్, నోడ్లో అయితే ఎక్స్ప్రెస్ లేకపోతే లూప్ బ్యాక్ 4 చూసారా ఎన్ని ఉన్నాయో. అమ్మో నాకు ఇన్ని తెలుసని నాకు ఇప్పుడే తెలిసింది. సో మీరు ఈ జర్నీని మీరు నాతో పాటు కంటిన్యూ అవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు డే 1, 2, 3 అలాగా అండ్ ప్రతి ఒక్క సిరీసు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేయండి. ఓకే, ఇప్పటికొచ్చి ఎవ్వరూ ఇలాగా చేయలేదు. నేను ఒక ఈ కాన్సెప్ట్తో మీకోసం నేను చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో అంతవరకు సత్ శ్రీ అకాల్.